హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్. 6th వరకు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నామన్నమాట. సడన్గా ఇక్కడ కనిపించారు. వాళ్ళు నన్ను గుర్తుపట్టి పిలిచారు. మేము గుర్తున్నామా అని చెప్పి కొంతసేపు కూర్చొని మాట్లాడుకున్నాము. నేను ఎక్కడున్నానా ఏంటా అని చెప్పి చిన్న డౌట్ రావచ్చు మీకు. మా ఊర్లో తిరుపతమ్మ గుడి దగ్గర విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందన్నమాట. అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి అక్కడ వ్లాగ్ తీస్తున్నాను అన్నమాట. మా అక్క, మా పెద్దనాన్న వాళ్ళ కూతురు, మా అక్క అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ఉన్నాము. వద్దు తీయొద్దు వీడియో నన్ను అని చెప్పి కవర్ చేసుకుంటుంది మా అక్క. నన్ను చూపించొద్దు అని చెప్పి. మా అక్క కొడుకు, నా కొడుకు అందరూ, మా పెద్ద అమ్మాయి అందరు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. చాలామంది అయితే వచ్చారు ఈరోజు. ఆడపిల్లల్ని పిలిచి చీరలు అవి పెడతారంట. మా నాన్న గుడికి మెంబరు, అందుకని చెప్పి కొద్దిగా మాకు కొద్దిగా ఇంపార్టెన్స్ ఎక్కువ అక్కడ. మా పెద్దమ్మ, మా అక్క, మా పెద్దమ్మ కూతురు అందరూ కలిసి గుడిలోకి వెళ్ళారనమాట. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. నేను, మా పిల్లలు, మా అక్క కొడుకు అందరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ కూర్చొని ఉన్నామన్నమాట. మా బాబు ఏం చేస్తున్నా, నేను వ్లాగ్ తీస్తుంటే వాడు ఫోన్ తీసుకొని నేను తీస్తా అని చెప్పి అట్లా చూపిస్తున్నాడు. అల్లరి ఎక్కువ మా బాబు కొంచెం. మేము నలుగురం ఇక్కడ కూర్చొని ఉన్నామన్నమాట. వాళ్ళు గుడి లోపలికి వెళ్ళి వచ్చారు. మా పెద్దమ్మ, మా అక్క ఇప్పుడు కూడా నేను వీడియో తీస్తున్నానని చెప్పి మా అక్క కొడుకుని అడ్డం నుంచోబెట్టింది. మా అమ్మ, మా అమ్మ కూడా అందరూ వచ్చాము. మా మేనత్తలు, మా చిన్నక్క, మా అన్న, వదిన అందరూ మిస్ అయ్యారనమాట. అందరు వస్తే ఇంకా బాగుండేది. వాళ్ళకి కొద్ది కుదరక రాలేదు. మా పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళు. మా పెద్దమ్మ పెద్దనాన్న రిటైర్ పోలీసులు అండి. మా పెద్దమ్మ పెద్దనాన్న భోజనం తినడానికి వచ్చేసాము. మామూలుగా భోజనం చేసే దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పి విఐపీస్ తినే దగ్గర తీసుకొచ్చాడు మా నాన్న. ఇక్కడికి వచ్చేసి అయితే భోజనం తినేసాము మేము అందరం కలిసి. మా పిల్లలు, నేను, మా పెద్దమ్మ, పెద్దనాన్న. మా నాన్న అయితే రాలేదు తినడానికి. ఆయన మెంబర్ కదా, కొంచెం పనులు ఉంటాయి. ఆయన ఆ పనుల మీద తిరుగుతూ ఉన్నాడు. మేము తినేసాము. మా అక్క తినేటప్పుడు కూడా వదలవా వీడియో తీస్తున్నా అని చెప్పి నవ్వుతుంది. చాలా రోజుల తర్వాత కలిసాము కదా, హ్యాపీగా ఉంది. కానీ మా మేనత్తలు లేరు. మా చిన్నక్క, అన్న, వదిన వీళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది. మిస్ అయ్యారనమాట, కుదరక రాలేదు. ఇదో ఇక్కడ అండి అన్నం అందరూ తినేది ఇక్కడ. చాలామంది ఉన్నారు, మనం వెళ్ళి తినలేములే అని చెప్పి మా నాన్న ఇటు తీసుకొచ్చాడనమాట. అక్కడికి వెళ్ళి తినేసాము. మేము తినేసిన తర్వాత మా బాబుకి పెట్టానమాట. కొంచెం పులిహోర తిన్నాడు, కొంచెం పెరుగన్నం తింటున్నాడు. ఏం చేస్తున్నావు ఏంటి నువ్వు అని చెప్పి చూస్తూ ఉన్నాడు అనమాట. వీడియో తీస్తున్నావు అంటే యాయ్ అంటున్నాడు. తీయద్దు అని చెప్పి సిగ్గుపడుతున్నాడు అనమాట. మా బాబుకి కూడా తినిపించేసేసి ఇంటికైతే బయలుదేరాము. మా నాన్న ఐస్ క్రీమ్స్ కొనిపించాడు. మా పిల్లలందరూ తినేశారనమాట ఐస్ క్రీమ్స్ ముందే. మా అక్క వాళ్ళకి, నాకు అందరికి మా వారికి కొనిపిస్తే ఐస్ క్రీమ్స్ అవి కూడా తీసుకొని వాళ్ళు చాకోబార్స్ తిన్నారు. కోన్ ఐస్ క్రీమ్ కొంచెం ఇవ్వు మేము తింటా అని చెప్పి తీసుకొని తింటున్నారనమాట. మా బాబు అయితే రెండో ఐస్ క్రీమ్ ఇది. ఐస్ క్రీమ్స్ చూస్తే వదలడు అనమాట. మొత్తానికి అలా తినుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. పీచు మిఠాయి కూడా కొనుక్కున్నారు. మా చిన్న పాప తీసుకుంటే అమ్మాయి దగ్గర నుంచి లాక్కున్నాడు. మా బాబు చూపిస్తాను ఇవ్వు అంటే నేను ఎక్కడ తీసుకొని లాక్కొని అమ్మాయికి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, వద్దు అంటున్నాడు. అట్లా ఐస్ క్రీమ్ తింటూ మాటలు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసాము. మా అక్క, మా నలుగురు ఆడపిల్లల్లో మా అక్క పెద్దది కదా. మా ఇంట్లో మా అక్క పెద్దదైనా మా నలుగురు ఆడపిల్లల్లో మా అక్క పెద్దదన్నమాట. అందుకని చెప్పి ఫస్ట్ పెద్ద అక్కకు పెట్టింది బట్టలు. మా అమ్మ, మా నాన్న పెద్ద అక్కకు ఫస్ట్ బట్టలు పెట్టి ఆశీర్వదించారు. తర్వాత మా అక్క అన్నమాట. ఫస్ట్ మా అక్క, తర్వాత నేను.
మీకు ఇక్కడైతే డౌట్ రావచ్చు, ఏంటి వీళ్ళ అమ్మ నాన్న అంటుంది, వీళ్ళకి బొట్లు పెడుతుంది, మాకు బొట్టు పెట్టట్లేదు ఏంటి ఎలా అని చెప్పి చెప్తానండి. అన్నీ స్లోగా మొత్తం చెప్తాను. చిన్నగా మీరు మా ఫ్యామిలీ అయిపోతున్నారు కదా, అన్నీ చెప్తానమాట. ఇంకొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి మన పెద్ద ఫ్యామిలీ అయిపోతే అన్నీ చెప్తాను నేను. చిన్న విషయం అయితే ఉంది, తప్పకుండా షేర్ చేసుకుంటాను మీతో. వాళ్ళిద్దరికి అయిపోయిన తర్వాత నాకు బట్టలు పెట్టారు, అక్షింతలు వేయించుకొని ఆశీర్వదించారు. నన్ను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత మా పెద్దమ్మకి అనమాట, వీళ్ళిద్దరు తోడుకోడళ్ళు కదా, ఇంకా మా పెద్దమ్మ ఈమె కదా పెద్దది కదా ఇంటికి అని చెప్పి మా పెద్దమ్మకి కూడా పెట్టిందనమాట చీర. మా మేనత్తలు, మా చిన్నక్క, మా అన్న, వదిన వాళ్ళు కూడా వచ్చినట్టయితే చాలా బాగుండేది. వాళ్ళు మిస్ అయ్యారు, అదొక్కటే లోటు. పెద్దవాళ్ళని చెప్పి మా అమ్మ మా నాన్న కూడా మా పెద్దమ్మ పెద్దమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత మా అమ్మల్ని కూడా ఆశీర్వదించిద్దురు ఉండండి అంటే మా పెద్దనాన్న మీకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలా, వాళ్ళు కదా బట్టలు పెట్టింది మేమెందుకు అంటున్నాడు. అయినా పర్లేదు ఆశీర్వదించండి అని చెప్పి నేను వీడియో తీస్తున్నాను కదా, అక్కలిద్దరు ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత నన్ను కూడా ఆశీర్వదించారనమాట. ఆశీర్వాదం తీసుకున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.